నమస్కారం. కంట్రీ న్యూస్కి స్వాగతం. ఆయనలానే కళ్యాణ్ బాబు నాగబాబుకు మాత్రం చిరంజీవి ఆహార అలవాట్ల గురించి కొణిదెల సురేఖ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా నవ్యతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో చిరు, పవన్, నాగబాబు ఆహారం ఎలా తీసుకుంటారో అన్న ఆసక్తికర విషయాల గురించి ఆమె మాట్లాడారు. చిరంజీవి గారు భోజన విషయంలో అసలు ఆలోచించారు. ఏది పెట్టినా తినేస్తారు. చివరకు పచ్చడి అన్నం పెట్టినా మాట్లాడకుండా తృప్తిగా తింటారు. నాగబాబుకు అలా కాదు, అన్ని రుచులు కావాలి. కళ్యాణ్ బాబుది వాళ్ళ అన్నయ్య వరసే, ఎటువంటి డిమాండ్లు ఉండవు. ఏది పెట్టినా తినేస్తాడు. ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా చెప్పాలి. మామయ్య గారు చక్కగా తినేవారు. ఆయన తినటం చూస్తే మిగిలిన వాళ్లకు కూడా తినాలనిపిస్తుంది. అదొక కళ. అమ్మ నాకు చిన్నప్పటి నుంచి అందరికీ పెట్టడం నేర్పింది. ఎవరైనా తృప్తిగా తింటుంటే ఇంకా పెట్టాలనిపిస్తూ ఉంటుంది. తినేవాళ్లకు పెట్టడంలో లభించే తృప్తి వేరు అని అన్నారు. నా వంటింటి గురువు ఆయనే. అయితే పెళ్లికి ముందు వంట అసలు రాదని చెప్పిన ఆమె ఇప్పుడు వంట చేయడంలో పర్ఫెక్ట్ అని అన్నారు. మా అమ్మ వాళ్ళింట్లో నేనే చిన్నదాన్ని. కూరలు తరగడం లాంటి చిన్న చిన్న సాయాలు చేయడం తప్ప వండడం రాదు. పెళ్లి అయిన తర్వాత అన్నీ నేర్చుకున్నా. ఇక్కడ మీకు రహస్యం చెప్తా. వంటలో నాకు గురువు మా ఆయనే. మామయ్య గారు భోజన ప్రియులు. మా అత్తయ్య గారు చాలా బాగా వండుతారు. దాంతో ఆయన చిన్నప్పుడు రకరకాల వంటలు వండేవారట. మాకు పెళ్ళైన కొత్తలో అత్తమ్మలాగా నేను కూడా వంట చేస్తా బావుండనని ఆయనకు ఉండేది. కానీ నాకు రాదు. కాపురానికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఉప్మా చేస్తా. ఉండలుండలుగా వచ్చింది. అప్పటిదాకా ఉప్మా అలాగే చేస్తారనుకునేదాన్ని. ఆ తర్వాత ఆయనే నాకు ఉప్మా చేయటం, ఇతర వంటలు వండడం నేర్పారు. మా ఇంట్లో ఉప్మా ఇప్పుడు చాలా ఫేమస్. చాలా మంది అడిగి మరీ తింటారు.